వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గుర్రం జాషువా గారి పిరదౌసి. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటిది పిరదౌసి మహాకవి మహారాజు గారి యొక్క ఆస్థానం నుండి మహదానందంగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని మరిచిపోలేక పడుకుంటే నిద్దట్లోని మంచి కల వస్తుంది. అప్పుడే పడుకుంటున్నాడు. అందులో ఆ కలలోని ఒక అందమైనటువంటి అమ్మాయి వచ్చి తనని ప్రేమిస్తున్నట్లుగా చెప్పడము, తను మరో ఇంత ఆనందాన్ని పొందడము విన్నాం. తరువాత వెంటనే జరిగినటువంటిది ఆ కలలో సన్నివేశమే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోవడము, తన యొక్క ప్రేమను కూడా కవిగారు వ్యక్తపరచడము, ఆ అమ్మాయిని కౌగిలించుకోవడము జరిగింది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే అమ్మాయిని కౌగిలించుకున్నాడో ఏదో ఒక భయంకరమైనటువంటి బాణం ఇతని గుండెల్లో గుచ్చుకున్నట్లుగా నొప్పి కలిగింది. ఇదంతా కలలో జరిగినటువంటి సన్నివేశమే. వెంటనే కలలోంచి కవిగారికి తెలివి వచ్చింది. వచ్చిన తరువాత ఏమిటి చెప్పమా ఇలాంటి కళ వచ్చింది, ఇది ఆనందించే కళ లేకపోతే పీడ కళ? అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నానడము, తన ప్రేమను వ్యక్తపరచడము ఇదంతా జరిగింది. ఆ అమ్మాయిని కౌగిలించుకునే వెంటనే ఏదో పెద్ద నొప్పి కలిగినట్లుగా అనిపించింది. ఏమిటి దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఇంకా ఆ రాత్రుల్లా కూడా తనకి నిద్ర లేకుండా కాలం గడిపేశాడు. అది జాషువా గారికి చెబుతారు. తెల్లవారు లేచేట కవిగారు. ఆ తర్వాత అతను పరిపరి విధాలుగా రాత్రి జరిగినటువంటి కళ గురించి ఆలోచించుకుంటున్నాడు. అసలు కళలేమిటి? మనుషులకి కళలకి ఏమైనా సంబంధం ఉన్నదా? మనిషి జీవితాలకి కళలకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? కళలు కావు కళ్ళలు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా కళ గురించి ఈనాటికి కూడా ఖచ్చితంగా మన యొక్క విజ్ఞాన శాస్త్రం చెప్పలేకపోతుంది. కొన్ని కళలు శుష్కమైన కళలు వస్తాయి, కొన్ని కళలు మాత్రము జరగబోయేదాన్ని సూచించేస్తున్నాయా అన్నట్లుగా ఉంటుంటాయి. కళలు పూర్తిగా అబద్ధాలని చెప్పడము సాధ్యం కాదు. అలాగని వచ్చిన కళలన్నీ కూడా నిజం అవుతాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజులలో కూడా కళ అనేటువంటిది మిథ్యా అని చెప్పి సూత్రీకరించడం అనేటువంటిది అసాధ్యం అయిపోతుంది. ఇక్కడ జాషువా గారు చెబుతున్నారు, నరుని సుఖ దుఃఖములయందు నడచివచ్చు, నరుని సుఖ దుఃఖములయందు నడచివచ్చు, నీడలే స్వప్నములు సుమ్ము నిశ్చయముగా, కాలచక్రంపు గంభీర గమనమందు దాగి కొని ఎన్ని ఎన్ని చిత్రములు గలవో. నరుడికి తన యొక్క జీవితకాలంలో ఎన్నో సుఖాలు ఎన్నో దుఃఖాలు ఎదురు పడుతూనే ఉంటాయి. వాడు ఎంత గొప్పవాడవనండి, ఎన్ని వందల కోట్లు వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా వాడికి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, సుఖాలు కలుగుతూ ఉంటాయి. అలాగే పేదవాడికి కూడా అన్ని దుఃఖాలు అనుకోవడానికి లేదు, పేదవాడు కూడా ఎన్నో సుఖాలని పొందుతూనే ఉంటాడు. అయితే రాబోయే రోజులలో సుఖ దుఃఖాలు ఇలా ఉంటాయి స్మా అనే దానికి సూచనప్రాయంగా ఒక నీడలాగా ఉండేటువంటివే ఈ స్వప్నములు. ఇది మాత్రము నిశ్చయము అని చెప్పి జాషువా గారు సూత్రీకరిస్తున్నారు. నరుని సుఖ దుఃఖములయందు నడచివచ్చు, నీడలే స్వప్నములు సుమ్ము నిశ్చయముగా, కాలచక్రంపు గంభీర గమనమందు. కాలచక్రం అది గిర్రమని తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం అనేటువంటిది అలా పరిగెడుతూ ఉంటుంది. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం పరమేశ్వరుడు కూడా కాలచక్రాన్ని ఆపలేడన్నమాట. అది 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 అంతే, అది ఒక అతీతమైనటువంటిది. ఆ కాలచక్రం వెళ్తూ ఉంటేనట దాంట్లో ఎన్నెన్ని రహస్యాలు దాగిపోయి ఉన్నాయో అది ఎవరికి తెలుస్తాయండి? మానవ మాత్రులకి ఎవడు తెలుస్తుంది? భగవంతుడికే తెలియడం కష్టం. రామాయణం చదివితే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఉండేటప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటే అప్పటికే సీతా అపహరణం జరిగిపోయింది. చాలా చాలా కుమిలి బాధపడిపోతున్నాడు శ్రీరాముడు. లక్ష్మణుడు కూడా అన్నయ్య గారితో పట్టుకుని చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ
ఏమిటనుకుంటున్నావు? కాలోహి దురతిక్రమ అన్నట్ట. కాలోహి దురతిక్రమ అంటే కాలము ఎలాంటి వాడికైనా సరే అతిక్రమించడానికి సాధ్యం కాదు స్మా. ఎందుకంటే శ్రీరాముడు ఎవరండి? సాక్షాత్తు మహావిష్ణువు. అంతే, మహావిష్ణువు అయితే అవ్వచ్చుగాక, కాలానికి లోబడి ఉండవలసినటువంటిదే. ఇక్కడ జాషువా గారు అదే చెప్తున్నారు. కాలచక్రంపు గంభీర గమనమందు దాగి కొని ఎన్ని ఎన్ని చిత్రములు గలవో అన్నారు. సరే, అయిన తర్వాత కథలో ఏం జరుగుతుంది అంటే, కవిగారు పడుకుని లేచారు. లేచిన తర్వాత కాలచక్రం తిరిగిపోతోంది. అలాగే ఒక అమ్మాయి, అందమైనటువంటి అమ్మాయి తన యొక్క జీవితంలోనికి ప్రవేశించింది, వివాహం చేసుకున్నది. ఇతను ఆ అమ్మాయిని కూడా ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వాళ్ళ యొక్క దాంపత్యం అనేటువంటిది చాలా చాలా ఆనందభరితంగా సాగిపోతోంది. అయితే ఇలా ఉంటుండగా వాళ్ళకి ఒక కుమారుడు కూడా కలిగాడు, మంచి చక్కటి కుమారుడు కలిగాడు. ఆ పిల్లడితోటి చాలా ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. ఆ కుర్రాడికి 3 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆ భార్య పిల్లడిని తీసుకుని తన యొక్క పుట్టింటికి వెళ్ళింది. ఆ పుట్టిన ఊరు ఎక్కడున్నది అంటే తూసు అనే పట్టణానికి వెళ్ళిందన్నమాట, వాళ్ళ నేటివ్ ప్లేస్. ఇది ఇలా ఉండగా వన్ ఫైన్ మార్నింగు ఒక మనిషి ఒక చిన్న లేఖ పట్టుకుని వచ్చి కవిగారి దగ్గరకు వగరుస్తూ వచ్చి ఈ లేఖ ఇచ్చాడు. ఏమిటా లేఖ అంటే, తూసు పట్టణంలో పుట్టింట్లో ఉన్నటువంటి తన భార్య ఈ వ్యక్తి చేత ఆ లేఖని కవిగారికి పంపించిందన్నమాట. మహాకవి, మీ మేడం గారు ఈ లేఖ మీకు మనకి చెప్పారు అని చెప్పి బాధపడుతూ చెప్పేట. ఏమిట్రా ఇంత బాధపడుతూ ఈ లేఖని ఇస్తున్నాడు అని చెప్పి అనుకుని ఆ లేఖని ఓపెన్ చేసి చూసేట. చూస్తే అందులో ఏముంటున్నారట, ఆవిడ భార్య రాసినటువంటి ఉత్తరం. వత్సరత్రయంబు వయసు వచ్చిన ముద్దు నాథా, మన అబ్బాయి ఎంత ముద్దుగా ఉండేటువంటి అబ్బాయి, 3 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి మన కుర్రాడు, ఏమిటి చేయమంటావు? ఎంత దురదృష్టమో మనకి, దురదృష్టం వెన్నాడుతోంది. కాలు సేతులుండి కదలు ముద్దు అంటే ఈ దంపతుల యొక్క దాంపత్య ఫలం అన్నమాట అది. ఆ ముద్దు 3 సంవత్సరాల వయసు వచ్చింది అంటే ఈ కుర్రవాడిని, తమ పుత్రుణ్ణి ముద్దు అంటున్నారు. ఎందుకంటే ఎంతెంతో ఆనందాన్ని పంచుతూ ఉండేటువంటి పిల్లడు వాడు. 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు కాలు చేతులు ఉండి కదులుతూ మనకి ఒక సాకారంగా కనబడుతూ ఉండేటువంటి ఆనందము అది. ఇంకా అది ఎలాంటిదిట, పుత్రనామకమున మొదట పుట్టిన ముద్దు. పుత్రుడు అనేటువంటి పేరుతోటి మనకి కలిగినటువంటి ఈ ఆనందము. మాననీయ ఇంక మనడులే మనకు లేడు. మాననీయ, ఏమిటి నా నాథ, ఏమిటి చేయమంటావు? మనకి ఇంకా కుర్రాడు లేడు, ఆ కుర్రాడు దురదృష్టవశాత్తు చనిపోయాడు అని చెప్పి లేఖ పంపించిందట. వత్సరత్రయంబు వయసు వచ్చిన ముద్దు కాలు సేతులుండి కదలు ముద్దు. పుత్రనామకమున మొదట పుట్టిన ముద్దు. పుత్రనామకమున మొదట పుట్టిన ముద్దు మాననీయ ఇంక మనకు లేడు అని ఇలా అంటే చాలా చాలా బాధపడిపోయి కవిగారు నడుచుకుంటూ తూసు పట్టణానికి వెళ్ళేట. వెళ్ళి భార్యని కలిసి ఆ చనిపోయినటువంటి పిల్లడిని చూసి వెక్కి ఏడిచాడు. ఏమిటి చేస్తారు, మనిషి అన్నటువంటి వాడు ఇంకంతకంటే చేయడానికి ఏమిటి ఉంటుంది. కొడుకు నెంజలి హృదయంబు గోయుచుండ అన్నపానీయములు ముట్టడయ్యేనతడు. కొడుకు యొక్క మరణం తన యొక్క హృదయాన్ని రంపంతో కోసేస్తున్నట్లుగా కోసేస్తోందిట. అలాంటి బాధలో అన్నము పానీయము ఈ రెండూ కూడా ముట్టుకోలేకపోతున్నాడు కవిగారు. ఎందుకంటే ఏది సహించకుండా ఉంది, తినలేకపోతున్నాడు. ఇలా అనుక్షణము ప్రతి మిల్లీ సెకండు కూడా కొడుకు యొక్క మరణమే తనని అలా కలచివేసేస్తోంది. కానీ బాధ అనేటువంటిది అలా రోజు రోజుకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బాధ అనేటువంటిది అది కాలం అనేటువంటిది దానికే శక్తి ఉన్నది బాధని తగ్గించేటువంటిది. కాల పురుషుండు దిన ఆకారుడగుచు
భావుకుని లీలనోదార్చిపోబుచుండే. కాలపురుషుడు, కాలము అనేటువంటి పురుషుడుట రోజు రోజు అలాగ కవిగారిని ఓదారుస్తూ కొన్ని రోజులు అయ్యేసరికి ఆ పుత్రుడు పోయాడు అనేటువంటి దుఃఖము నుండి ఒడ్డెక్కించేట. అంటే దీని అర్థం ఏమిటి? కాలం రోజులు గడుస్తున్న కొలది పుత్రమరణాన్ని, ఆ మరణ దుఃఖం నుండి కొంచెం అలాగా ఉపశమనం పొందగలిగాడు కవిగారు. ఇదిలా ఉండగా 2 ఏళ్ళు అయిందట. అయినప్పటికీ అతనికి ఇంకొక ఆనందం కలిగిందన్నమాట కవిగారికి. 2 ఏళ్ళు సనినంత చక్కని కుమార్తెంగాంచి సానందుడై గండూషించి మనోవికారమునలంకారంబులుంచి నెలున్నిండన్ కావ్యము వ్రాయజొచ్చే. ఇంకొక 2 ఏళ్ళు అయ్యేసరికి చక్కటి కుమార్తె అతనికి కలిగింది. ముద్దుగా ఉండి ఎంతో ముచ్చటగా ఉండేటువంటి అమ్మాయి కలిగిందట. కలిగేసరికి సానందుడై గండూషించుట అంటే పుక్కిలించడం. ఆనందంతో రోజుల్ని చెక్క నడుతూ పుక్కిలించి వదిలేస్తున్నాడు అనమాట. అంటే ఈ పిల్ల ఎప్పుడైతే పుట్టిందో ఆ పిల్ల యొక్క చేష్టలు, అల్లరితనము, ఆ ముద్దుగా ఉండడం ఇదంతా చూసి తన యొక్క కష్టాలన్నింటినీ ఆ దంపతులు మరిచిపోతున్నారట. మనోవికారం ఉన్నది చూసారా, మనస్సులో కలిగేటువంటి బాధలు, వాటన్నిటినీ కూడా కవిగారు గండూషించేసేట. గండూషించడం అంటే ఇప్పుడు నోట్లోకి నీళ్లు తీసుకుని పుక్కిలించి ఒక్కసారి ఉమ్ముతాము. అది ఎంత అనాయాసంగా మనం ఉమ్ముతాము. అలాగా అంతవరకు పుత్రమరణ వార్తతో మనోవికారం పొందినటువంటి కవిగారుట ఆ వికారాన్ని అంతటినీ కూడా పుక్కిలించి బయటకు వదిలేశాడు. ఆనందాన్ని పొందేట ఈ పిల్లని చూసుకుంటూ. ఈ ఆనందంలోని కావ్య నిర్మాణం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. అలంకారంబులున్ చిన్నెలున్ నిండన్ కావ్యము వ్రాయజొచ్చే మరలన్ నిద్రాసుఖత్యాగియై పండాకుంబలెనయ్యే పాపము తనూ ప్రాబల్య రక్తచ్యుతిన్. అలంకారాలు, శబ్దజాలాలు, వర్ణనలు, కావ్య గుణాలు ఇవన్నీ రంగరించి కావ్యాన్ని వ్రాస్తున్నట్ట. ఈ వ్రాసేటప్పుడు కవిగారు నిద్రాసుఖత్యాగి అయిపోయేట. త్యాగి అంటే వదిలిపెట్టడం అని అర్థం. దేన్ని వదిలిపెట్టేట? నిద్రని వదిలిపెట్టాడు, సుఖాన్ని వదిలిపెట్టాడు. అంటే నిద్రాహారాలు కూడా మానేస్తున్నాడా అన్నంతలాగా తన యొక్క మొత్తం శక్తిని అంతటినీ కావ్య నిర్మాణం మీద పెట్టి కావ్యాన్ని వ్రాసుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. నిద్రా సుఖత్యాగి అయి పండాకుంబలినయ్యే. పండాకు ఏ రకంగా అయితే ఉంటుందో, అంటే లేతాకు నవనవలాడుతూ ఉంటుంది. పండుటాకు ఉన్నది అంటే ఆ నవనవత్వం కోల్పోయి ఆఖరికి ఇంకా రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే కవిగారి యొక్క శరీరంలో ఉండేటువంటి జవసత్వాలన్నీ కూడా ఉడిగిపోయాయి అన్నమాట ఈ కావ్య నిర్మాణంలోని. ఇక్కడ ఏమిటంటే తను ప్రాబల్య రక్తచ్యుతిన్, చూడండి, చ్యుతి అంటే జారిపోవడం అని అర్థం. చ్యుతము అంటే అర్థం జారిపోవడము. చేతిలో ఒక వస్తువు పెట్టుకున్నాం, ఆ చేతిని ఏమరపాటుగా మనం వంచాం, చేతిలో నుండి ఆ వస్తువు జారిపోతుంది. అంటే చ్యుతము అంటే జారిపోవడం అంటే అర్థం ఏమిటి? అది ఉన్న స్థితి నుండి తను పడిపోవడం, పక్కకు తప్పిపోవడం, అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. అది కిందకవచ్చు మీదకవచ్చు, మొత్తానికి ఆ డిస్ప్లేస్ జరగడం. సాధారణంగా డిస్ప్లేస్ అంటే ఉన్న పొజిషన్ నుండి డౌన్ఫాల్ అవడమే చ్యుతం అన్నమాట. అందుకే శ్రీ మహావిష్ణువుకి అచ్యుతుడు అని పేరు. ఏ పొజిషన్లో అయితే మహావిష్ణువు ఉంటాడో అక్కడ నుండి జారడన్నమాట. అంటే మహావిష్ణువు టాప్ పొజిషన్. ఎన్ని యుగాలైనా, కాలం ఎన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మహావిష్ణువు యొక్క పొజిషన్ అదన్నమాట అచ్యుత శబ్దానికి అర్థం. ఇక్కడ కవిగారి విషయంలో ఏమిటి? తనూ ప్రాబల్య రక్తచ్యుతిన్ అంటే తనూ ప్రాబల్యము, శరీరం యొక్క ప్రాబల్యం ఉన్నది చూసారా. మంచి వయసులో ఉండేటప్పుడు బింకంగా ఉంటుంది శరీరం. ఆ శరీరం కాలం గడుస్తున్న కొలది శరీరంలో ఉండే పటుత్వం అంతా కూడా అలా సడలిపోతూ ఉంటుంది.
అలాగే శరీరంలో ఉండే రక్తం అంతా కూడా అలాగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చర్మం వేలాడిపోతూ ఉంటుంది. చేతులకి కాళ్ళకి ఉండేటువంటి సందులన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి. ఇతనికి వయస్సు వలన ఈ రకంగా అవుతుంది. ఈ వయస్సు యొక్క ప్రభావాలు. ఇతనికి బాగా వయస్సు ముదిరిపోయింది. కవిగారికి పెద్దవాడు అయిపోయాడు. పండాకుల శరీరం అయిపోయింది. తను ప్రాబల్య రక్తచ్యుతి కలిగింది. పైగా కావ్య నిర్మాణంలో తన యొక్క బ్రెయిన్ పవర్ అంతా కూడా కావ్యం మీద పెట్టేస్తున్నాడు. అందువలన నిద్రా సుఖత్యాగి అయ్యేట. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి రెండేళ్ళు పోయిన తర్వాత పుట్టినటువంటి అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి, యుక్త వయసులోనికి వచ్చేసింది. అంటే దీనిని బట్టి చూస్తే ఒక కవి ప్రసిద్ధమైనటువంటి ఒక స్టాండర్డ్ కావ్యాన్ని రాయాలి అంటే ఎన్నాళ్ళు పడుతుందో అర్థం చేసుకోవాలి మనం. అయితే ఎన్నాళ్ళు పడుతుందండి ఒక కావ్యాన్ని వ్రాయడానికి? అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర రాశారు. అలాగే రామరాజు భూషణుడు వసుచరిత్ర రాశాడు. అంటే ఆ మహాకవులు ఆ మహాకావ్యాలు రాశారు అంటే ఎన్నాళ్ళు పడుతుందంటారు? ఎన్నాళ్ళు పడుతుందో అది కవికే తెలుస్తుంది. ఎన్నాళ్ళు పడుతుంది అంటే మనం ఊహించలేము. చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే పిరదౌసి మహాకవి ఈ షానామా అనే గ్రంథాన్ని వ్రాసాడు చూసారా? దానికి ఎన్నాళ్ళు పట్టింది అనేది జాషువా గారు చెబుతున్నారు చూడండి. ముగ్ధమోహన సౌందర్యపూర్ణయైన ప్రకృతి రమతోడ స్నేహభావమున మెలగి 37 సర్వాంగ పుష్టి మెరయా 37 సర్వాంగ పుష్టి మెరయా కబ్బము రచించే పిర్దౌసి కవివరుండు. అత్యద్భుతమైనటువంటి కావ్యాన్ని వ్రాసేట. అది ముగ్ధమోహన సౌందర్యపూర్ణయైన ప్రకృతి రమతోడ స్నేహభావమున మెలగి. అంటే ముగ్ధమోహనమైనటువంటిది, సౌందర్యం, సంపూర్ణమైన సౌందర్యము కలిగినటువంటిది, ఎంతో ప్రకృతిని ఒడిసి పట్టినటువంటిది, స్నేహాన్ని పొందినటువంటిది, అంతపాటిది, అన్ని రకాలైనటువంటి సుగుణాలకి ప్రతీకగా ఉండేటువంటి మహాకావ్యాన్ని ఆ కవి రాశాడు. అది ఎలా ఉందంటే సర్వాంగ పుష్టి మెరసింది. సర్వాంగ పుష్టి అంటే ఒక అందమైనటువంటి స్త్రీ యొక్క బొమ్మ కానీ ఉన్నది అంటే ప్రతి భాగము కూడా ఉండవలసినటువంటి సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఎంతెంతలా ఉండాలో ఆయా లక్షణాలని పెంపొందించుకుని చక్కటి అందాన్ని అడుగడుగునా అందం అందులో రంగరిస్తూ కనపడుతూ ఉంటుంది. అలాగా ఈ కావ్యకన్యక అంత సౌందర్యవంతంగా తయారైంది. కావ్యకన్యకకి అందం దేన్ని బట్టి వస్తుందండి అంటే కవి యొక్క రచనా సంవిధానాన్ని బట్టి వస్తుంది. అందులో వాడినటువంటి పదాలు, అందులో వాడిన అలంకారాలు, అందులో వాడినటువంటి వర్ణనలు. నిజంగా కావ్యంలోని ఒక్కొక్క సన్నివేశంలో పాత్రౌచిత్యాలు, పదౌచిత్యాలు, కావ్య గుణాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటినీ సమతూకంలోని ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. చాలా చాలా కష్టమైనటువంటిది కావ్య నిర్మాణము. అంత గొప్ప మహాకావ్యాన్ని పిరదౌసి మహాకవి రాయడానికి 30 సంవత్సరాలు పట్టింది అని చెప్పి జాషువా గారు చెప్తున్నారు. 37 సర్వాంగ పుష్టి మెరయ కబ్బము రచించే పిర్దౌసి కవివరుండు. అయితే మహదానందం పొందుతున్నాడు కవిగారు. తర్వాత ఏం చేశారు? కావ్యం రాసిన తర్వాత ఈ కావ్యాన్ని మహారాజు గారికి చూపించాలి కదండి. అదే చేస్తున్నాడు. కృతి ముగించి ఆఫ్ఘను మహీపతి దర్శనమాచరించి సంగతి వివరించిన కావ్య నిర్మాణం పూర్తయిపోయింది. ఈ కావ్యాన్ని పూర్తయిపోయింది అని చెప్పడానికి ఆఫ్ఘన్ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాట. ఎవరండి అతను అంటే గజనీ మహమ్మద్. గజనీ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని, మహారాజా కావ్య నిర్మాణం పూర్తయిపోయింది, దాని పేరు షానామా అనేటువంటిది, చాలా ఉద్గ్రంథాన్ని నేను వ్రాసిపెట్టాను, నా యొక్క కవితా పటిమనంతటినీ కూడా రంగరించి పోసి మహాకావ్య నిర్మాణం చేశాను మహారాజా అని అన్నట్ట. సంగతి వివరించిన అంటే కావ్య నిర్మాణం పూర్తయింది అనేటువంటి సంగతిని మహారాజు గారికి చెప్పేశారట. రాజుగారు చాలా ఆనందించారట. ఆనందిస్తూ అతని యొక్క కవళికలు ఎలా ఉన్నాయో కవిగారు చెప్తున్నారు చూడండి. నృపతి గడ్డము దువ్వుచు. రాజుగారు ఆయన ముస్లిమ్స్ కదా, పెద్ద గడ్డం ఉన్నది. ఆ గడ్డం ఒకసారి అలాగా ఆనందంగా దువ్వుతున్నట్ట. మందహాసవాసిత ముఖుడై, మంచి
మా మందహాసంతో ఆనందంతో కవిగారితో అంటున్నట్ట గజనీ మహమ్మద్, బళి సుకవి శేఖర. ఆహాహా, శభాష్ మహాకవి, శభాష్, చాలా మంచి మాట చెప్పారు మీరు. యహా, కావ్య నిర్మాణం పూర్తయిపోయిందా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అంటూ ఇప్పుడు ఆ కావ్యాన్ని నా ఎదురుగా నా అంతఃపురంలో మీరు చెప్తూ ఉంటే నేను వినేసాను అనుకోండి, నాకేమిటి అర్థం అవుతుంది మహాకవి. అందువలన దానికి ఇది కాదు సరైనటువంటిది. రేపు నేను కొలువు ఉంటాను. ఆ కొలువులో అంతమంది ఉంటారు, మహాకవులు, మహాపండితులు, శాస్త్రవేత్తలు, అంతంతమంది ఉంటారు. సామంతరాజులు కూడా బోలెడు మంది ఉంటారు. అలాంటి కొలువులోని నిండు కొలువులో మీరు ఈ కావ్యాన్ని ఒకసారి వినిపించండి. అలా అనేసరికి కవికి అదెంత ఆనందం కలుగుతుందో తన యొక్క కావ్యాన్ని 10 మందిలోని చదివేటువంటి అవకాశం వస్తుందా. అది కూడా అవకాశం ఎవరిచ్చారండి, సాక్షాత్తు చక్రవర్తి ఇస్తున్నాడా, నమ్మలేకపోతున్నాడు అనమాట కవిగారు. మహారాజు ఏమంటున్నాడు చూడండి, ఎల్లి సభాంతరస్థ పండితుల సమక్షమందున పఠింపుము రమ్మని పంపెనాతని. ఇందులో ఎల్లి అంటే అర్థం ఏమిటంటే రేపు అని, టుమారో. మనకి తెలుగులోని రేపు అంటుంటాం, కానీ రేపు అనే దాని యొక్క అర్థం ఏమిటంటే మార్నింగ్ అని. మాపు రేపు 2 మాటలు ఉన్నాయి. మాపు అంటే సాయంత్రము, రేపు అంటే ఉదయం. కానీ మనం రేపు అంటే టుమారో అనే అర్థంలోని వాడేస్తూ ఉంటాం. కానీ టుమారో అనే అర్థంలో ఉండేటువంటి ఖచ్చితమైన తెలుగు పదం ఏమిటంటే ఎల్లి అనేటువంటి దానికి అర్థం ఏంటంటే రేపు అని. ఈ మాట మన తెలుగులో నుండి వెళ్ళిపోయింది, చాలా మటుకు ఇంకా వెళ్ళిపోయినట్లే. చాలామంది ఈ జనరేషన్ అవ్వచ్చు, ఎవరికి కూడా ఎల్లి అంటే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఉంది, ఎల్లుండి. అంటే ఎల్లికి కూడా ఇంకా ఉండి అంటే నెక్స్ట్ అన్నమాట. అది ఆ ఎల్లి ప్లస్ ఉండి కలిపితే ఎల్లుండి అవుతుంది, చూసారా, అంటే డే ఆఫ్టర్ టుమారో. ఇది మాత్రం ఇంకా మన తెలుగులో ఉంది. ఎల్లుండి అన్న దాంట్లో ఎల్లి అంటే రేపు అనే అర్థం అన్నమాట. కవిగారితో మహారాజు ఏమన్నారండి, ఎల్లి సభాంతరస్థ పండితుల సమక్షమందున పఠింపుము. సభాంతలో అంటే సభాంతరస్థులైనటువంటి పండితులు, మహాసభలో ఉండేటువంటి పండితులు అంతమంది మధ్యలోని, అంతమంది సమక్షంలోని నీ కావ్యాన్ని పఠింపుమా, రేపు వద్దు కానీ అని చెప్పి ఆ కవిగారిని అక్కడి నుంచి ఆ రోజుకి పంపించేసేట. ఎల్లి సభాంతరస్థ పండితుల సమక్షమందున పఠింపుము రమ్మని పంపెనాతని. ఇంకా సభలోని మహాకవి పిరదౌసి మహాకవి ఆ కావ్య గానాన్ని ఎలా చేస్తాడు అనేటువంటిది చాలా రసరమ్యంగా జాషువా గారు చెబుతారు. అది రేపు మనం చూద్దాం. స్మర్తి.